నమస్తే నేను ప్రియా. వెల్కమ్ టు ఫోర్త్ ఎస్టేట్ న్యూస్. శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆమదలవలస మండలం గాజుల కొల్లివలస గ్రామానికి చెందిన గేదెల హరికృష్ణ చేతిలో రేపు అనగా జూలై 7 పూరి జగన్నాథ రథయాత్ర సందర్భంగా జగన్నాథుడు, సుభద్ర, బలభద్రుడు 3 విగ్రహాలను ఇసుకతో దేవతామూర్తులను తయారు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం ఈ కళాఖండాన్ని అనేక రకమైనటువంటి రంగులతో తన సొంత ఖర్చులతో తయారు చేయడం పట్ల గ్రామ పెద్దలు, గ్రామస్తులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, పత్రికా మీడియా మిత్రులు అధిక సంఖ్యలో జగన్నాథ స్వామి భక్తులు ఈ అద్భుతమైన కళాఖండాన్ని చూడడానికి వస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ఇసుకతో ఈ కళాఖండాలను తయారు చేయడం పట్ల చాలా కష్టమన్నారు. ఈ కళ అంతరించిపోయే దశలోకి చేరింది అని, ఏ ఒక్కరూ కూడా దీన్ని ఆదరించే పరిస్థితి లేదని వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, శ్రీకాకుళం పార్లమెంటరీ మరియు కేంద్ర మంత్రి అయిన కింజరాపు రామ్ మనోహర్ నాయుడు మాలాంటి కళాకారులను ఆర్థికంగా ఆదుకోవాలి అని ఈ సందర్భంగా తెలిపారు. రేపు జరగబోవు ఒరిస్సా ఆరాధ్య దైవము ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర శుభ సందర్భంగా ఈరోజు నేను శ్రీకాకుళం జిల్లా ఆమదలవలస మండలం శ్రీ సంగమేశ్వర టెంపుల్ దగ్గర ప్రతిరోజు నేను వేసే కళాత్మక భావాలతో కూడుకున్న శాండ్ ఆర్ట్ సైకిల్ శిల్పం సందర్భంగా ఈరోజు ఈ జగన్నాథ రథయాత్ర సందర్భంగా ఈరోజు నేను శుభాకాంక్షలు తెలియపరచడం కోసం ఈరోజు నేను ఈ జగన్నాథ సైకిల్ శిల్పం వేయడం జరిగింది. నా పేరు గేదెల హరికృష్ణ, ఇంటర్నేషనల్ శాండ్ ఆర్టిస్ట్. నేను 2023 డిసెంబర్లో 123 దేశాలలో మొదటిసారిగా ఒరిస్సా జరిగిన ప్రపంచ స్థాయి సైకిల్ శిల్ప కళా పోటీలలో నేను పాల్గొని మొదటి బహుమతి తీసుకోవడం జరిగింది. అలాగే ఎన్నో కళాత్మక చిత్రాలు కూడా వేయడం జరిగింది. అనేక రాష్ట్రాల్లో అనేక మంది అధికారులు, రాజకీయ ప్రతినిధులు అందరి దగ్గర నేను ప్రశంసా పత్రాలు పొందడం జరిగింది. మరి ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరి జగన్నాథ రథయాత్ర సందర్భంగా ఈరోజు నేను సైకిల్ శిల్పం వేయడానికి నాకు సహకరించిన ఫోర్త్ ఎస్టేట్ జి మోహన్ రావు గారు కొంత నాకు కలర్స్కి ఆర్థిక సహాయం చేశారు. మరి ప్రతి సందర్భం కూడా నేను ఈ శాండ్ ఆర్ట్ ఇక్కడ వేస్తూ కొంతమంది విద్యార్థులకు కూడా నేను ఇక్కడ ట్రైనింగ్ ఇద్దామని ఎంతో ప్రయత్నిస్తున్నాను వాళ్ళకు కూడా. మరి ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డయాస్, ఈ స్టేజీ శ్రీ సంగమేశ్వర దేవస్థానం ఒకప్పుడు ప్రోగ్రాల కోసం కట్టింది. కానీ ఇక్కడ నేను ఒక ఐరన్తో ఒక షెడ్ వేయడం కోసం నేను ఇక్కడ ప్లాన్ చేస్తున్నాను. కొంతమంది కుర్రోళ్ళు కూడా ట్రైనింగ్ ఇవ్వడం కోసం. ఆ సందర్భంగా ఇక్కడ ఎండలో కూడా ప్రతి ఎండలో వర్షంలో కూడా పెద్ద ఇబ్బంది జరుగుతుందని ఇస్తాను. నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమైనా ఇంట్రెస్ట్గా ఉండి మనకి ఆర్థిక సహాయం చేయగలిగిన, లేకపోతే ప్రభుత్వ ప్రోత్సాహం కలిగించి ఇక్కడ మనం ఎంతోమంది విద్యార్థులకి మరి ఉచిత శిక్షణ ఇచ్చుగా సహకరించడానికి ముందుకు వచ్చిన ఎంతో సంతోషం. మరి ఎంతోమందికి మనం నా తాలూకా ఈ కళని ఎంతో మందికి నేను వాళ్ళకి నేర్పడానికి నేను ఎంతో కుతూహలంగా ఉన్నాను.
మరి కొంతమంది దాతలు ముందుకొచ్చి ఈ బయోస్ని నిర్మించడానికి కానీ లేకపోతే ఒక రేకుల షెడ్కి సహకరించవలసిందిగా కోరుతున్నాం. చాలామంది ఇప్పటికే ముందుకొచ్చారు. మరి కొంతమంది నాలో ఉన్న కళని కొంతమందికి భవిష్యత్ తరాల వారికి తెలియపరచడం కోసం నేను దీనికి ప్రయత్నం చేస్తాను. ఆ ప్రయత్నాన్ని ప్రతి ఒక్కరు కొంచెం సహకరించవలసిందిగా నేను కోరుతున్నాను ఈ శాండ్ ఆర్ట్ని. మరి ఈరోజు ఈ శాండ్ ఆర్ట్ సందర్భంగా ఈరోజు ప్రపంచ మన హిందూ సోదరులకి, మిగతా ప్రపంచ భక్తులందరికీ శ్రీ పూరి జగన్నాథ్, మన ప్రపంచ జగన్నాథ్ తరపున నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.